అంటే మీన రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. ఈ 4వ స్థానాన్ని చతుర్థ స్థానం అనే పేరుతో కూడా పిలుస్తారు. 4వ స్థానం చతుర్థ స్థానంలోకి సూర్యుడు రావటం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. మీనరాశి వాళ్ళకి ఈ సూర్యుడి చతుర్థ సంచారం ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు పనులకు ఆటంకాలు కలిగింపజేస్తాడు. అంటే మీనరాశి వాళ్ళు ఏ కొత్త పని ప్రారంభించినా ఆ పనికి సూర్యుడు 4వ స్థానంలో ఉండి ఏదో ఒక అంతరాయం కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే ఆ అంతరాయాలు, ఆ ఆటంకాల వల్ల అనుకున్న పనులు మీనరాశి వాళ్ళు పూర్తి చేయలేకపోతారు. అలాంటప్పుడు నిరుత్సాహం లేకుండా మళ్ళీ ఆ పనులు మొదలుపెట్టి సూర్యుడిని స్మరించుకుని ముందడుగు వేయండి. అంతిమంగా ఆ పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలను 4వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు చతుర్థ స్థానం 4వ స్థానంలో సూర్యుడు వచ్చాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలా ప్రత్యేకంగా ఆహార నియమాలు, ఆరోగ్య నియమాలు పాటించాలి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న విషయాల గురించి ఆందోళన చెందకూడదు. 4వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆ సూర్యుడు ఎప్పుడు కూడా ఒత్తిడి, ఆందోళన ఇస్తాడు. కానీ మీరు మాత్రం మీనరాశి వాళ్ళు ఆ ఒత్తిడిని పక్కన పెట్టండి, ఆందోళన పక్కన పెట్టండి. మనోధైర్యంతో ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. అప్పుడు 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు.